ఈ వీడియోలో జావా స్క్రిప్ట్‌లో వాలిడేషన్ ఎలా చేస్తామో చూద్దాము. సో, చాలా సింపుల్ వేలో మనం వాలిడేషన్ అనేది పెర్ఫార్మ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను వీఎస్ కోడ్‌లో ఒక హెచ్టీఎంఎల్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. జావాస్క్రిప్ట్ valid.html అని. మనం ఎలా అయితే హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ హెచ్టీఎంఎల్‌తో స్టార్ట్ అయిద్దో హెచ్టీఎంఎల్ ట్యాగ్ అండ్ హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. బాడీ సెక్షన్‌లో ఇప్పుడు నేను వాలిడేషన్‌లో ఏం వాలిడేషన్ అది ఫామ్ వాలిడేషన్. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ వ్యాలిడా కాదా చెక్ చేయడం అలాగా. సో, మనం ఫామ్స్ ఎలా రాస్తాము? ఇన్సైడ్ ది ఫామ్ ట్యాగ్ యూజ్ చేసి ఫామ్ ఎలిమెంట్స్, ఇన్పుట్ ఫీల్డ్, టెక్స్ట్ అని చెప్పి, నెంబర్ అని చెప్పి ఇలా యూజ్ చేస్తాము. సో, బేసిక్‌గా మీరు ఫామ్ వాలిడేషన్ అనేది మనకి హెచ్టీఎంఎల్ నేర్చుకున్నప్పుడు కంప్లీట్ అయింది. సో, ఫామ్స్ కనుక క్రియేట్ చేయాలంటే మనం ఫామ్ ట్యాగ్ రాస్తాం. ఫామ్ ఇప్పుడు ఇందులో ఫామ్ ఎలిమెంట్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్. సో, యూజర్ నేమ్ ఏంటి? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అండ్ బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకని ఒకదాని పక్కన ఒకటి కాకుండా కింద వస్తాయని. అలానే నా ఫామ్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్, పాస్వర్డ్. సో, సెకండ్ నేను ఈమెయిల్ ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్కి ఓకే. ఇప్పుడు ఫామ్లో అన్ని ఎలిమెంట్స్ నాకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాను. లాస్ట్లో సబ్మిట్ బటన్ క్రియేట్ చేసుకుంటాను. సో, ఇది ఇంతవరకు మనందరికి వచ్చు. ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి? ఇన్పుట్ ఫీల్డ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అనే బటన్ ఉంది. అంటే యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తాం. సో, ఇది బేసిక్ ఫామ్ అనమాట. ఇంతవరకు ఓకే. చాలా క్లియర్‌గా అందరికి వచ్చు. ఈజీగా ఫామ్ అనేది ఇలా క్రియేట్ చేసాం. ఇప్పుడు దీని అవుట్‌పుట్ ఒకసారి చూద్దాం. సారీ, ఇక్కడ సబ్మిట్ అని ఇనక్కర్లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్ అంటే సబ్మిట్ బటన్ వచ్చిద్ది. అండ్ ఇవి ఫీల్డ్స్. మీకు ఇంకా గ్యాప్ రావాలనుకుంటే బిఆర్ ట్యాగ్స్ యూజ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇది జస్ట్ హెచ్టీఎంఎల్ యూజ్ చేసి నేను మెయిన్‌గా ఈ వీడియోలో జావా స్క్రిప్ట్‌లో వాలిడేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఈ ఫామ్ అనేది ప్రాపర్ సెంటర్‌లోకి రావటం, కలర్ గాని, బటన్ బ్లూ కలర్‌లో ఉండాలి. వీటి మధ్య ప్యాడింగ్ గాని, కలర్స్ గాని ఇలా ఉండాలంటే మీరు సీఎస్ఎస్ యూజ్ చేసి డిజైనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫామ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని వాలిడేషన్ అనేది చూపిస్తాను. ఫస్ట్‌గా ఈ ఫామ్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత వాలిడేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్‌లో వాలిడేషన్ యూజ్ చేసి చేస్తాం. జావా స్క్రిప్ట్ ఎక్కడ రాస్తాం? హెడ్ సెక్షన్‌లో స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టి ఇంటర్నల్‌గా అయితే ఇలా స్క్రిప్ట్ ట్యాగ్‌లో రాస్తాం. అయితే నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? యూజింగ్ ఫంక్షన్ కీవర్డ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి వాలిడేట్. ఇప్పుడు నేను వేటిని వాలిడేట్ చేయాలి? యూజర్ ఏవైతే ఈ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చాడో వాటిని నేను వాలిడేట్ చేయాలి. అంటే ముందు నేను యూజర్ దగ్గర నుంచి నేను ఈ వాల్యూ తీసుకోవాలి. తీసుకోవాలంటే ఏం చేయాలి? ముందు దీనికి ఒక ఐడి ఇస్తా. ఐడి ఈక్వల్ టు యూనేమ్ అంటే యూజర్ నేమ్. అండ్ దీనికి దీన్ని ఎలా ఈ వాల్యూని యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ని ఎలా రిట్రీవ్ చేయాలి? మనకి డిఓఎం మెథడ్స్ ఉన్నాయి. ఏంటిది అది? ఒక వేరియబుల్ తీసుకోండి ఫస్ట్. లెట్ నేమ్ ఈక్వల్ టు
D1 మెథడ్స్లో ఏ ఎలిమెంట్ ఇక్కడ ఐడి యూజ్ చేసి రిట్రీవ్ చేయాలంటే ఏ ఏ ఏ మెథడ్ యూజ్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏంటి ఇక్కడ? యూనేమ్ డాట్ వాల్యూ. దీని మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూనేమ్లో ఉన్న ఎంటర్ చేసిన యూజర్ నేమ్ అనేది వాల్యూ రిట్రీవ్ చేసి నేమ్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. అలానే యూజర్ ఏదైతే ఈమెయిల్ ఎంటర్ చేశాడో, పాస్వర్డ్ ఎంటర్ చేశాడో వాటిని కూడా స్టోర్ చేసుకోవాలి. సో అందుకని వాటికి కూడా నేను ఒక ఐడి ఇస్తాను. ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఈమెయిల్ ఇచ్చాను. పాస్వర్డ్కి ఐడి ఈక్వల్ టు పాస్ అని ఇచ్చాను. ఓకే, సేమ్ ఇంతే. మనం లెట్ ఈమెయిల్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈమెయిల్ ఇక్కడ ఏంటిది? ఐడి నేమ్ డాట్ వాల్యూ. సేమ్ ఇక్కడ లెట్ పాస్వర్డ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏంటి? ఇక్కడ పాస్ ఇచ్చా, పాస్ డాట్ వాల్యూ. సో ఇంతవరకు క్లియరా? జస్ట్ ఒక ఫామ్లో ఫామ్ అనేది క్రియేట్ చేశాను. జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ క్రియేట్ చేశాను వ్యాలిడేట్ అని. ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్లో ఏవైతే యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇన్పుట్ ఫీల్డ్స్ని ఎంటర్ చేశాడో ఆ ఎంటర్ చేసిన వాల్యూస్ అనేది నేను జావా స్క్రిప్ట్లో వాల్యూస్ని నేను గెట్ చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నానంటే యూజింగ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ DOM మెథడ్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఒక ఐడి ఇచ్చి ఇన్క్యూగా గెట్ ఎలిమెంట్ బై ఐడి అని డామ్ మెథడ్ని యూజ్ చేసి యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని రిట్రీవ్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనే వేరియబుల్స్లో. ఇప్పుడు స్టోర్ చేసుకున్న బాగానే ఉంది. ఇప్పుడు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది స్టోర్ చేసుకున్న తర్వాత అది మనకు కావాల్సిన ప్యాటర్న్లో ఉందా లేదా అని చెక్ చేయడమే వ్యాలిడేషన్ అంటాం. మనకు కావాల్సిన ప్యాటర్న్ అంటే ఏంటి? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఏ ప్యాటర్న్లో అయితే ఉండాలో ముందు మనం దానికి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎలాగో ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవి బేసిక్గా ఏ ఫామ్లో చూసినా కామన్గా ఉండే ఫీల్డ్స్. నేమ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఈమెయిల్కి, పాస్వర్డ్కి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇది నేమ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం? స్లాషెస్లో ఇలా మెన్షన్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే స్టార్ట్స్ విత్. దీని మీనింగ్ ఏంటంటే ఎండ్స్ విత్. అంటే సచ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సచ్ అయ్యి ఇది జరగాలి ఈ ప్యాటర్న్ అని. ఈ ప్యాటర్న్లో ఇలా రౌండ్ బ్రాకెట్స్లో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు డాట్ అంటే దాని మీనింగ్ మన స్ట్రింగ్లో మనం ఎంటర్ చేసిన వాల్యూలో ఎక్కడైనా సరే అది ఉండొచ్చు అని. ఏది? ఇక్కడ దీని తర్వాత ఏదైతే ఇస్తామో అది. దీని తర్వాత ఏదైతే ఇస్తామో అది స్ట్రింగ్లో ఎక్కడైనా ఉండొచ్చు అని దాని మీనింగ్. అందుకోసం రౌండ్ బ్రాకెట్స్లో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు డాట్ అని చెప్పి ఇలా యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ స్లాష్ డి అంటే ఏంటి? నెంబర్. అంటే మన ఇచ్చిన నేమ్ అనేది ఎక్కడైనా సరే నెంబర్ అనేది ఉండాలి. దాని తర్వాత A to Z, క్యాపిటల్ A to Z, స్మాల్ A to Z నెంబర్స్. దాని తర్వాత ఇంకెక్కడైనా అంటే ఎక్కడైనా నెంబర్ అనేది ఉండాలి. అలానే దేన్ని యాక్సెప్ట్ చేస్తాం? నేమ్ అనేది A to Z, స్మాల్ A to Z నెంబర్స్, వీటిని యాక్సెప్ట్ చేస్తాం. అలానే ఈ డిజిట్ నెంబర్ అనేది ఎక్కడైనా ఉండాలి. సో దీని మీనింగ్ ఇది. అలానే ఈమెయిల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఈమెయిల్కి ఏంటి? స్టార్టింగ్ ఆఫ్ ది స్ట్రింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈమెయిల్ అనేది A to Z ఉండాలి, క్యాపిటల్ A to Z, 0 to 9 ఇలా ఏమున్నా యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత ప్లస్ ఎట్ ది రేట్ ఖచ్చితంగా ఉండాలి. ఉన్న తర్వాత @gmail.com. ఏంటి అవి? క్యారెక్టర్స్. స్మాల్ A to Z, క్యాపిటల్ ఇచ్చినా తీసుకోవచ్చు. ఇలా ఏదైతే ఉండాలో వాటిని ఇచ్చాం. దాని తర్వాత A to Z, క్యాపిటల్ A to Z. ఇక్కడ ఏంటి? డాట్ అంటే @gmail.com అలా ఉంది కదా, సో అందుకని డాట్ అని పెట్టాం. డాట్ ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఏదైతే .com అది ఉందో అది A to Z, క్యాపిటల్ A to Z ఉండాలి. అండ్ అది కూడా ఎంత ఉండాలి? లెంత్ 2,6. ఏంటిది? డాట్ తర్వాత కామ్ ఉండిద్ది కదా, ఆ లెంత్ ఎంత ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేసాం. ఇది దీని మీనింగ్. పాస్వర్డ్ కూడా సేమ్ అంతే. స్టార్టింగ్ ఇది ఎక్కడైనా ఉండొచ్చు అని దీని మీనింగ్. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు అంటే ఎక్కడైనా ఏమి ఉండొచ్చు అంటే స్మాల్ A to Z అనేది, అలానే క్యాపిటల్ A to Z అనేది, అలానే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ క్యారెక్టర్స్. సో వీటి ప్లేస్లో
సో సో ఎక్కడైతే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ దీన్ని మాడిఫై చేశాను స్పెషల్ క్యారెక్టర్స్. దీని మీనింగ్ ఏంటంటే ఎక్కడ ఈ రౌండ్ బ్రాకెట్స్లో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు డాట్ అంటే స్ట్రింగ్లో ఎక్కడైనా సరే స్మాల్ ఏ టు జెడ్ ఉండాలి, స్మాల్ ఏ టు జెడ్ అనేది ఉండాలి, యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఏ టు జెడ్ అనేది ఉండాలి, అట్లీస్ట్ అంటే ఒకసారన్నా ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది కూడా అట్లీస్ట్ ఒకసారన్నా ఉండాలి. అండ్ ఓవరాల్గా పాస్వర్డ్ లెంత్ అనేది మినిమం 8 మ్యాక్సిమం 20 అనేది ఉండాలి. ఓకే, సో ఇక్కడ సింపుల్ ఎలా అంటే ఇక్కడ మీనింగ్ ఇక్కడే ఉండేది. ఏ టు జెడ్ అంటే స్మాల్ ఏ టు జెడ్ అంటే ఓన్లీ అవి యాక్సెప్ట్ చేస్తాం, క్యాపిటల్ ఏ టు జెడ్ అంటే క్యాపిటల్ ఏ టు జెడ్. అలానే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే యాక్సెప్ట్ చేస్తాం అది మెన్షన్ చేసాం. ఈ రౌండ్ బ్రాకెట్లో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు అంటే ఎక్కడైనా ఉండొచ్చు ఇది అని, కానీ అట్లీస్ట్ ఒకసారి ఉండాలి. అండ్ ఓవరాల్ పాస్వర్డ్ లెంత్ అనేది 8 to 20 మధ్యలో ఉండాలి, అంటే మినిమం 8 ఉండాలి. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం వాలిడేషన్ చేద్దాం. ఫస్ట్ నేను నేమ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను. నేమ్ది తీసుకున్నాను, అలానే ఈమెయిల్ ఐడిది పాస్వర్డ్కి తీసుకుంటున్నాను. ఓకే, వాటి వాల్యూస్ అనేది నేను రిట్రీవ్ చేసుకున్నాను, యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడికి నేమ్కి పాస్వర్డ్కి ఏదైతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది రాసుకున్నా. ఇప్పుడు మనకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాసేసాము, వాల్యూస్ రిట్రీవ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి వాలిడేషన్ అంటే మనం ఇచ్చిన యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది అంటే ఈ డాక్యుమెంట్ డాట్ గెటెల్మెంట్ బై ఐడి డాట్ వాల్యూ అనే యూజర్ ఏదైతే ఇచ్చాడో దాన్ని రిట్రీవ్ చేసాం కదా, అది నేమ్లో స్టోర్ చేసాం. ఈ నేమ్ అనేది ఈ నేమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో మ్యాచ్ అవుతుందా, ఈ ప్యాటర్న్తో మ్యాచ్ అయితేనే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయడం కోసం నేను స్పాన్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఈ స్పాన్ అంటే నథింగ్ బట్ మీరు ఎలా అయితే అంటే ఒక పీ ట్యాగ్ లా తీసుకుని ఐడి ఇచ్చి ఎలా అయితే ఎర్రర్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారో అలానే యూజ్ చేయొచ్చు. స్పాన్ కానీ పీ ట్యాగ్ కానీ ఏదో ఒకటి ఇలా తీసుకుని ఐడి ఈక్వల్ టు దీన్ని నేను S1 అని చెప్పి ఒక ఐడి ఇస్తాను. సేమ్ అదే యూజర్ నేమ్కే కాకుండా ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్కి కూడా నేను ఎర్రర్ ప్రింట్ చేయాలి కాబట్టి దీనికి కూడా స్పాన్ ట్యాగ్ తీసుకుంటాను. సో పాస్వర్డ్కి కూడా తీసుకుంటున్నాను. సో ఎర్రర్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ. ఇప్పుడు వాలిడేట్ చేద్దాం. ఎలా వాలిడేట్ చేద్దాం? ఇఫ్ నేమ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఎలా టెస్ట్ చేస్తాం? నేమ్ రిజెక్ట్స్ డాట్ టెస్ట్ అని చెప్పి దేన్నైతే ఇన్పుట్ని టెస్ట్ చేయాలో ఆ ఇన్పుట్ని ఈ ఫంక్షన్కి పాస్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ ఎందులో స్టోర్ అయి ఉంది? నేమ్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెటబుల్ బై యూనేమ్ డాట్ వాల్యూ అనేది నేమ్లో స్టోర్ అయింది. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ టెస్ట్ అనే మెథడ్కి ఇన్పుట్ పాస్ చేయాలి. ఏంటిది? అది నేమ్. సో ఇప్పుడు ఏమైంది? ఇది గనక ఈ ప్యాటర్న్తో మ్యాచ్ అయితే ఏది? ఈ నేమ్ అనేది ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ నేమ్ అనేది ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్తో మ్యాచ్ అయితేనే ట్రూ వచ్చింది. ఒకవేళ కాకపోతే అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తా. దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ దాంతో మ్యాచ్ అవ్వకపోతే ఎర్రర్ రావాలి. సో ఈ ఎర్రర్ని డిస్ప్లే చేయడానికి ఒక స్పాన్ ట్యాగ్ యూజెస్ ఐడి ఇచ్చా, దాన్ని రిట్రీవ్ యూజ్ చేసి ఇన్నర్ HTML యూజ్ చేసి నేను ఇన్నర్ టెక్స్ట్ యూజ్ చేసి ఎర్రర్ డిస్ప్లే చేస్తాను. ఎలా చేస్తాను చూడండి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజర్ నేమ్కి ఏమని ఇచ్చాను? యూజర్ నేమ్ ఎర్రర్ ప్రింట్ చేయడం కోసం ఒక స్పాన్ ట్యాగ్లో S1 ఐడి ఇచ్చా, కాబట్టి S1 డాట్ inner text equal to enter valid username must have at least 1 digit. ఓకే, అండ్ ఇదే కలర్లో ఉండాలి, రెడ్ కలర్లో ఉండాలి. కాబట్టి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి S1 డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్. అండ్ సో ఇది బేసిక్గా మనకి. అండ్ ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో జస్ట్ ఇది ఫంక్షన్ అయితే మనం క్రియేట్ చేసాం, కానీ ఎక్కడ కూడా దీన్ని కాల్ చేయలేదు. కానీ ఆన్ క్లిక్ అని బటన్ క్లిక్ చేసినప్పుడు, కానీ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఫామ్స్లో మనకి ఆన్ సబ్మిట్ అని ఒకటి ఉంటుంది. ఆన్ సబ్మిట్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మనం
ఫంక్షన్ ఉందో ఇలా రిటర్న్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ రాస్తాం, వ్యాలిడేట్ ఫంక్షన్ ఇలా రాస్తాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యిద్ది. నార్మల్ బటన్కి అయితే ఆన్ క్లిక్, కానీ ఫామ్స్లో ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్ అన్నప్పుడు ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా రాయాలి. రాస్తే ఇది కాల్ అయ్యిద్ది. దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే అబ్జర్వ్ చేస్తే పోతుంది. ఎందుకని అలా పోతుందంటే అది బై డిఫాల్ట్గా సబ్మిట్ అయిపోతుంది. అలా సబ్మిట్ అవ్వకూడదు. అదే కదా వ్యాలిడేషన్ అంటే. ఎర్రర్ ఇచ్చినా సబ్మిట్ అవ్వకూడదు. సబ్మిట్ అవ్వకూడదు అన్నప్పుడు ఇక్కడ రిటర్న్ ఫాల్స్, ఇక్కడ ఆల్రెడీ వ్యాలిడేట్ అనేది ఉంది కదా, ఇది కనుక ఫాల్స్ అయితే ఫామ్ సబ్మిట్ అవ్వదు. అండ్ ఇది ఎప్పుడు ఫాల్స్ అవ్వాలి, ఎప్పుడైతే ఎర్రర్ ఇచ్చాడో ఈ నేమ్ అనేది ప్రాపర్గా ఇయలేదు తప్పించినప్పుడు అప్పుడు ఫాల్స్ అవ్వాలి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 digit. సో ఇది తప్పించారు కాబట్టి పోదు, అది పోదు. అలానే కరెక్ట్ ఇస్తే ఇప్పుడు పోతుందా, కరెక్ట్ ఇస్తే. సో తప్పించినా పోదు. మరి కరెక్ట్ ఇచ్చిన వన్స్ ఒకసారి ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్ వాల్యూ కనిపిస్తే పోతుంది. అండ్ ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అనేది ఉంది, అంటే క్లిక్ చేసినప్పుడు మనకి కనుక ఇది కనుక కండిషన్ కనుక ఏం సాటిస్ఫై అవుతుందో బై డిఫాల్ట్గా వ్యాలిడేట్ అవుతుంది ట్రూ అనేది, లేదంటే ఇక్కడ ఫాల్స్ అనేది వెళ్తుంది. అలానే సేమ్ అంతే ఏదైతే చేశానో ఇలానే పాస్వర్డ్కి ఈమెయిల్ ఐడికి కూడా చేద్దాం. సేమ్ దీన్నే, ఈ ఒక్క మెథడ్ కనుక మీకు కనుక వస్తే దీన్నే సేమ్ ఇలానే అన్నిటికీ వ్యాలిడేట్ చేస్తా. ఇక్కడ ఇదేం బదులు, యూజర్ నేమ్ బదులు ఈమెయిల్ ఐడి, email.regex. ఇన్పుట్ ఏంటి, నేమ్ కాకుండా ఇక్కడ ఏంటి ఈమెయిల్ అనేది ఈమెయిల్లో స్టోర్ చేసుకున్నా. సో ఈమెయిల్ అని ఇచ్చా. అలానే S2 ఇక్కడ ఏంటి ఐడి ఎర్రర్ ప్రింట్ చేయడానికి ఈమెయిల్ కింద స్పాన్ ట్యాగ్ S1 ఇచ్చా. సో ఇక్కడ చేంజ్ చేసుకుందాం, దీని ఐడి ఏమో S2. అలానే పాస్వర్డ్ కింద ఎర్రర్ ప్రింట్ చేయడానికి S3. కాబట్టి ఈమెయిల్ ఐడికి S2 కాబట్టి S2.innerText ఈక్వల్ టు ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్. ఓకే, ఇది ఈమెయిల్ ఐడికి. పాస్వర్డ్కి ఎలా, పాస్వర్డ్కి కూడా సేమ్ ఇంతే. పాస్వర్డ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి, పాస్వర్డ్ రిజెక్ట్స్ డాట్ పాస్వర్డ్ అనేది ఎక్కడ స్టోర్ చేసాం మనం, పాస్వర్డ్ అనే దాంట్లో స్టోర్ చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పైన ఆల్రెడీ రిట్రీవ్ చేసాం. పాస్వర్డ్ అనేది స్టోర్ అయ్యింది, పాస్వర్డ్కి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో పాస్వర్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ అని చెప్పి టెస్ట్ అనే మెథడ్ యూస్ చేసి పాస్వర్డ్ని పాస్ చేసాం. సో ఇక్కడ పాస్వర్డ్ ఎర్రర్ ఎక్కడ ప్రింట్ చేస్తాం, S3లో ప్రింట్ చేస్తాం. కాబట్టి S3 ఓకే, ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 upper case 1 lower case and 1 digit. ఇది క్రైటీరియా. ఇప్పుడు వీటిలో సో ఫస్ట్ ఇలా వస్తుంది, వ్యాలిడ్ నేమ్ ఎంటర్ చేస్తాను. వ్యాలిడ్ నేమ్ ఎంటర్ చేసిన ఆ ఎర్రర్ పోకుండా సెకండ్ది ఈమెయిల్ ఎర్రర్ ఇలా ఉంది, ఎంప్టీగా ఉందని చెప్పి వ్యాలిడ్ ఈమెయిల్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఇలా ఒక్కొక్కటి చూపించకుండా ఓవరాల్గా చూపించి, అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, కరెక్ట్ ఎంటర్ చేయగానే ఎర్రర్ పోవాలంటే చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఏంటి ఇక్కడ అంటే ఎల్స్ అంటే ఒక్కసారి ఇలా ఎర్రర్ వచ్చింది, ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు నేమ్ది ఇది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే మళ్ళీ ఫంక్షన్ కాల్ అయ్యిద్ది. కాల్ అయినప్పుడు ఈసారి ఈ ఎర్రర్ అనేది కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. అవునప్పుడు ఏం చేయాలి, ఎల్స్ పార్ట్లో మనం ఆ ఎర్రర్ పోవాలి. ఆల్రెడీ ఒకవేళ ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ పోవాలి. అది పోవాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సేమ్ దాన్నే ఏదైతే S2 ఉందో S2 డాట్ ఇన్నర్ టెక్స్ట్లో ఇందాక మనం ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని పెట్టాం కదా, ఇప్పుడు దాన్ని నల్గు పెట్టేస్తాం, అంటే ఆ ఎర్రర్ పోయిద్ది. ఇలానే అన్నిటికీ అంతే. ఎప్పుడైతే ఒకసారి ఇది సాటిస్ఫై ఇది
ఇది గనక తప్పు ఉంది అని తెలిసిందో సో ఎప్పుడైతే మనకి ఇది తప్పు అని తెలిసింది, ఎల్స్ పార్ట్లో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక ఫంక్షన్ క్లిక్ చేయగానే ఇది గనక తప్పు అయితే కరెక్ట్ వాల్యూ ఎంటర్ చేస్తాం. కరెక్ట్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఇది పోవాలి. ఇది ఉంది కదా, ఈ రెడ్ లైన్ పోవాలి, ఎందుకంటే కరెక్ట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి. సో అది పోవాలంటే ఇలాగా ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా రీసెట్కి పెట్టుకుంటాం. అలానే అన్నిటికీ సో అలానే అన్నిటికీ పెడతాం. దీనికి ఏంటి s3 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇలా ఇందాక నేమ్ కింద రావట్లేదంటే దీనికి ఎల్స్ పార్ట్ రాయలేదు మనం. ఇదేంటి s1. ఇక్కడ మనం కరెక్ట్ ఇచ్చిన ఇందాక ఇలా ఎర్రర్ చూపించింది. ఇందాక మనం కరెక్ట్ కనుక ఒక నెంబర్తో ఉండాలి, అది ఇచ్చినా కానీ ఇక్కడ ఎర్రర్ ఎందుకు పోలేదంటే ఇక్కడ ఎల్స్ పార్ట్ రాయలేదు. ఇప్పుడు ఎల్స్ పార్ట్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి అక్కడ ఎర్రర్ పోయి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇందాక ఏమీ లేదు కాబట్టి ఎర్రర్ చూపించింది. వన్స్ కనుక ఇస్తే ఇది ఈమెయిల్ ఐడికి ఏదైతే నాట్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి టెస్ట్ చేస్తున్నామో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ టైం క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాల్ అయ్యింది. కాల్ అయినప్పుడు ఇది అనేది ఫాల్స్ అవ్వదు. ఓకే, ఐ మీన్ ట్రూ అవ్వదు, ఎందుకంటే ఈమెయిల్ రిగ్రెషన్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ ఫాలో అవ్వట్లేదా అని చెక్ చేస్తున్నాం. అప్పుడు అదేమైంది, ట్రూ అవ్వదు. అవ్వనప్పుడు ఎల్స్ పార్ట్కి వచ్చి ఈసారి ఏదైతే ఎర్రర్ ఇంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఉందో అది రీసెట్ అయిపోయింది, అంటే ఆ ఎర్రర్ పోయి ఇలా ఉండిద్ది. ఇప్పుడు సబ్మిట్ చేసా, పోయింది, ఎర్రర్ పోయింది. మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఈసారి రాంగ్ ఇస్తా. ఏముండాలి, పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ లెటర్. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ ఇచ్చాను, లోవర్ కేస్ ఆల్రెడీ ఉంది. అలానే 1 డిజిట్ ఉండాలి. డిజిట్ ఉంది. అండ్ మనం ఒక 1 స్పెషల్ క్యారెక్టర్ కూడా అడుగుతాం. ఇక మనం ఇంక్లూడ్ చేయలేదు కానీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో రాసాం @ సో అట్లీస్ట్ 1 డిజిట్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్, ఎందుకంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం కదా, ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. సో ఇప్పుడు ఏదైతే ఉందో వ్యాలిడ్ నేమ్ అంటే నేమ్లో ఖచ్చితంగా ఒక నెంబర్ ఉండాలి. అలానే సబ్మిట్ చేసినప్పుడు అది పోయిద్దిగా. ఈమెయిల్ ఐడి ప్రాపర్ ఇస్తే మళ్ళీ సబ్మిట్ చేసినప్పుడు అది పోయిద్ది ఎర్రర్. పాస్వర్డ్ ప్రాపర్గా ఇవ్వాలి. పాస్వర్డ్ ఏంటి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఒక లోవర్ కేస్ ఉండాలి, నెంబర్ ఉండాలి, అలానే స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ ఇలేదు కాబట్టి ఎర్రర్ ఉంది. ఇంకా స్పెషల్ క్యారెక్టర్ కూడా ఇస్తే సబ్మిట్ చేస్తే పోయింది. సో అంటే సబ్మిట్ అయిపోయింది ఫామ్. ఈ విధంగా మనం వాలిడేషన్ అనేది ప్రాపర్గా మనం పర్ఫామ్ చేస్తాము జావాస్క్రిప్ట్లో. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.